ఫ్రెండ్స్, నేను మీ కోనసీమ గొర్రెడు పండు. ఈ రోజు కార్తీక మాసం భోజనాలు పెట్టుకున్నాం మా వాళ్ళంతా కలిసి. ఇంకా భోజనం టైం అయింది అనిపించుకుని స్టార్ట్ అయిపోయాం నేను నా ఫ్రెండ్స్. ఈ ఆడవాళ్ళందరూ కూడా అక్కడికే వస్తూ ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికే ఆడవాళ్ళందరూ కలిసి దేవుడిని రెడీ చేశారు. ఇంకా అలా భోజనాలు ఒడ్డింపు దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా టైం అవ్వకపోవడంతో జనాలు ఎవరు రాలేదు. ఇంకా ఐటమ్స్ లోనే అయితే పూరి, పులిహోర, బిర్యానీ, ఇంకా కొన్ని కర్రీస్ తో పాటు పప్పు, గుమ్మడికాయ పులుసు, రైస్, పెరుగు ఉన్నాయి. ఇంకా మా వాళ్ళు అయితే గ్యాప్ లేకుండా వడ్డిస్తూనే ఉన్నారు. మేము వడ్డించడానికి కూడా ఏ మూల ఖాళీ లేదు. ఇంకో పక్క ఆడవాళ్ళందరూ కూర్చుని ఊసులు చెప్పుకుంటూ ఉన్నారు. మా వాడైతే గ్యాప్ లేకుండా బూర్లు వేస్తూనే ఉన్నాడు. ఉండి కొద్ది జనం ఇంకా పెరిగిపోయారు. ఇంకా అక్కడ ఉన్న కుర్చీలన్నీ తీసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి పెడుతూ ఉన్నాము. మా తమ్ముళ్ళు అయితే వీడియో తీస్తున్నానని తెగ సిగ్గుపడిపోతున్నారు. ఇంకా అలా కాసేపాక మేము కూడా తినేసాం. అసలు ఈ కార్తీక మాసం అనేది అన్ని మాసాల కంటే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ కార్తీక మాసంలోనే వన సమారాధన చేస్తారు. వన సమారాధన అంటే ఒక ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చెట్లను పూజించి అందరూ అక్కడే భోజనం చేస్తారు. ముఖ్యంగా ఏమేమి చెట్లకు పూజ చేస్తారంటే ఉసిరి చెట్టుకి మరియు తులసి చెట్టుకి పూజలు చేస్తారు. తులసి చెట్టుని మహాలక్ష్మి కింద, ఉసిరి చెట్టుని నారాయణ కింద పూజిస్తారు. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు కూడా వేస్తారు. ఈ మాసం అనేది శివకేశవులకు చాలా ఇష్టమైన మాసం అంట. ఈ కార్తీక మాసం గురించి ఇలాంటివి చాలానే ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది. మీరు కూడా ఈ కార్తీక మాసంలో మీ వాళ్ళతో కలిసి భోజనాలు పెట్టుకున్నారో లేదో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.